Hi friends, welcome back to our channel. Day 21 in range attachment vlog అనమాట ఇది. సో ఆ రోజంతా ఏం విజిట్ లేకుండే. సో రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ సార్ అని చెప్పాను కదా. సో ఆ సార్ వచ్చేసి ఇంకా ఆ సారు నేను కలిసి ఫస్ట్ అయితే నవభారత్కి అయితే వెళ్ళినాము. నవభారత్ ఇదంతా ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఏంటంటే కానీ ఈ నవభారత్ కంపెనీ వాళ్ళవే మొత్తం ఐ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, ఇంకా సిలికాన్ ఇండస్ట్రీ అనమాట. ఒకటి పవర్ స్టేషన్ కూడా ఉంది, చిన్నది సిలికాన్ ఫ్యాక్టరీ ఉంది. అట్లా వీళ్ళవే అన్నీ మొత్తం ఉన్నాయన్నట్టు. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. నవభారత్ వాళ్ళదే లోపల వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే చూడనీకి అయితే వెళ్ళిపోయినాము. చాలా బాగుంది, గుట్ట మీద ఉన్నింది టెంపుల్ అయితే కానీ వెంకటేశ్వర స్వామిది. అసలు మొత్తం గ్రీనరీ ఎంత బాగుందంటే చుట్టూ మంచిగా లాన్ అవంతా పెట్టి మంచిగా డెకరేషన్, అంటే ఆర్నమెంటల్ అయితే కానీ మంచిగా పెట్టినారనమాట. సో ఇది అక్కడికి వెళ్ళే రూట్. చూడవచ్చు మీరు ఎంత గ్రీనరీగా ఎంత మంచిగా ఉందో. చల్లగా ఉందన్నమాట అక్కడ వెళ్తే, ఎంత కూల్గా ఉందో వెదర్ అయితే మాత్రం. ఇంకా అట్లా దర్శనము అవన్నీ కంప్లీట్ చేసుకొనేసి ఇంకా అటు సైడ్ అన్నీ ఏమైనా ప్లేసెస్ ఉంటే అవన్నీ చూద్దాము అని అంత వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ సార్ అయితే కానీ అసలు ఎంత బాగా చూసుకున్నారంటే నిజంగా మాకు అన్నీ మొత్తం తిరిగి బాగా చూపించినారు అనమాట. తర్వాత అక్కడే ఉన్న వనవిహార్ ఫారెస్ట్ డిస్టిక్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఎట్లుంటుంది ఆ ప్లేస్ అంతా చూడనీకైతే వెళ్ళింటిమి. సో సార్ కూడా ఏదో కొంచెం వర్క్ నింటే అక్కడ చూసుకొనేసి ఇంకా తర్వాత నవభారత్ది పవర్ ప్లాంట్ అన్నాం కదా, అది తర్వాత ఇంకా కొన్ని ప్లేసెస్ అన్నీ చూసినాం అనమాట. అంటే మేజర్గా ఎక్కువ ఇండస్ట్రీసే అనమాట. అక్కడ మూత వేసేసిన ఇండస్ట్రీస్ చూసినాం ఒక 2-3. ఇంకా తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఉంటే కానీ అది కూడా వెళ్ళి అంతా చూసేసి వచ్చినాము. లోపల చూస్తే కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం కలెక్టర్ ఆఫీస్కి అయితే కానీ. సో ఏ డిపార్ట్మెంట్ కావాలంటే అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి, అన్నీ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ మంచిగా కట్టినారనమాట కలెక్టరేట్ ఆఫీస్ అయితే కానీ. గుట్ట మీద కట్టినారు, మొత్తం వ్యూ అంతా పైనుంచి అయితే పాల్వంచ మొత్తం చూడొచ్చు. ఇంకా కేటీపీఎస్ కూడా అక్కడ నుంచి కనిపించింది. అది చూసేసుకున్న తర్వాత ఇంకా నవభారత్ పవర్ ప్లాంట్కి అయితే వెళ్ళిపోయినాము. సో ఏంటంటే కేటీపీఎస్లో మెయిన్ అప్పుడు మొన్న చూసినాం కదా, మెయిన్ పవర్ పాయింట్ ఒకటి, ఇంకా నవభారత్ వీళ్ళు ప్రైవేట్గా ఒకటి చిన్నదనమాట ఇక్కడ పవర్ ప్లాంట్. తర్వాత సిలికాన్ ఇండస్ట్రీ కూడా ఉండింది. సేమ్ అక్కడ ఎలా మెకానిజం అంతా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ మెకానిజమే అంతా కూడా. ఇది ఒక చిన్న పవర్ ప్లాంట్ అనమాట. ఇంకా ఇక్కడే సిలికాన్ ఇవన్నీ తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. పర్మిషన్ అయితే లేకుండా అనమాట. సో ఉండే మేము వెళ్ళనీకైతే ఉంది కానీ అఫీషియల్గా మేము పర్మిషన్ అయితే తీసుకోలేదు. సో లోపలికి అయితే ఎంట్రీ లేకుండే. ఇంకా బయట అంతా చూసేసుకొచ్చి ఇంకా ఒక 2-3 ఇండస్ట్రీస్ చూసినాం మూతపడిపోయినవి. ఇంకా అవంతా కవర్ చేసేసుకుని అయితే ఇంకా నెక్స్ట్ ఇంటికైతే వెళ్తున్నాం. సో ఇదంతా మీరు చూడొచ్చు ఒక బ్లాగ్లో, ఎక్కడెక్కడ ఏమేమి ప్లేస్ అంతా వెళ్ళినాము అదంతా కూడా. ఇదైతే మొత్తం నవభారత్ యొక్క ఎనర్జీ పవర్ స్టేషన్ అనమాట, సేమ్ కేటీపీఎస్ లాగా. సో
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఎన్ఎండిసి అనమాట, అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. ఇక్కడ ఏంటంటే కానీ స్పాంజ్ ఐరన్ అనేది తయారు చేస్తారనమాట. ఇప్పుడైతే కానీ మొత్తం అంతా ఇండస్ట్రీ అంతా మూసేసినారంట. అసలు ఏం వర్క్స్ అనేవి ఏం కానిసలేదు, కానీ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, వాళ్ళకి శాలరీస్ అనేది ఇస్తున్నారు. నాకేమనిపించిందంటే ఏదైనా వర్క్, వేరే వర్క్ ఏదైనా ఉంటే చేపించవచ్చు కదా, ఊరికి అనవసరంగా ఉండి వాళ్ళకి ఎందుకు వర్క్ లేకుండా శాలరీస్ ఇవన్నీ ఇచ్చి ఖాళీగా పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. అన్నీ ఒక 2-3 మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి, అంటే స్పాన్సర్ అని ఒకటి, ఇంకొకటి ఏదో చెప్పారు. సో అవన్నీ కూడా మూత పడిపోయినాయి. ఇప్పుడైతే ఏమీ వర్క్స్ అనేది జరగట్లేదు, కానీ శాలరీస్ అయితే ఇస్తున్నారు. సో ఏదైనా వర్క్స్ చేసుకుంటే బాగుండు. సో ఇదన్నమాట యొక్క ఇండస్ట్రీస్ గురించి అంతా మేమైతే చూసేసుకొచ్చింది. ఫస్ట్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళినాము, తర్వాత నవభారత్ ఎనర్జీ లిమిటెడ్ అదే పవర్ స్టేషన్కి వెళ్ళినాము. తర్వాత సిలికాన్ ఇండస్ట్రీ తయారు ఎట్లా చేస్తారు అదొకటి జస్ట్ బయట నుంచి చూసినాం అంతే. ఇది కూడా అంతే, ఎన్ఎండిసి బయట నుంచే చూసుకొని వచ్చినాము. ఇంకా మొత్తం పాల్వంచ సందులు వీధులు అన్నీ తిరుగుకుంటూ ఏమేమి ఇల్లులు, అక్కడ ప్లేస్లు, టెంపుల్స్ ఇవన్నీ చూసుకుంటూ ఊరికే అట్లా టైంపాస్గా తిరిగేసి వచ్చినాం. ఇంకా ఆ తర్వాత మంచిగా జ్యూస్ తాగేసి, తర్వాత ఇంకా రొటీన్ కదా, సార్ ఉంటే ఇంకా మాకు బిర్యానీ పక్కా అనమాట. మధ్యాహ్నం అయితే బిర్యానీ ఒకటి తినేసి ఇంకా రికార్డ్ వర్క్స్ అన్నీ ఉంటే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. సో మాకు ఏంటంటే రికార్డ్ సబ్మిషన్ ఉండే, సో దానికోసం అన్ని రికార్డ్స్ అంతా రాసేసుకుంటూ ఇంకా నైట్ వచ్చేసి డిన్నర్కి జొన్న రొట్టెలు వంకాయ కుర్మా అయితే చేసిందనమాట ఆంటీ. అస్సలు ఏమన్నా ఉందా టేస్ట్, నిజంగా స్పైసీగా. ఆ రొట్టెలు గట్టిగా ఉంటాయి అనుకున్నా, కానీ ఎంత సాఫ్ట్గా మెత్తగా చాలా టేస్ట్ డిఫరెంట్గా అనిపించింది టేస్ట్ అయితే కానీ. సో పాల్వంచ మొత్తం జొన్న రొట్టె అనేది ఫేమస్ అనమాట. సో మనం కూడా అట్లా మంచిగా ట్రై చేసేసి ఇంకా డిన్నర్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసిన. మీరు ఇక్కడ చూడొచ్చు, కాంబినేషన్ చాలా బాగుందండి. వంకాయని టమాటా మంచి కారంగా బాగుంది. ఇంకా డిన్నర్ అయిన తర్వాత చాయ్ తాగేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ తీసుకొని సార్ వాళ్ళు అయితే వాళ్ళ గుర్తు కోసం బ్రష్ తీసుకోమని అయితే అన్నారనమాట. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వద్దన్నా కూడా సార్ అయితే కానీ లేదు, నిజంగా మా ఊరికి వచ్చినందుకు ఇది ఒక చిన్న గిఫ్ట్ అని ఇచ్చినారనమాట. నిజంగా ఇలాంటి పర్సన్స్ ఉండడం అంటే రేర్, చాలా ఇట్లయితే ఉండడం. సో ఇది ఫ్రెండ్స్ యొక్క బ్లాగ్ గురించి.